నమస్కారం అండి. జిల్లా పంచాయతీ అధికారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాంబాబు నా పేరు. నిన్న శాసనసభ్యుల వారు ఈ మార్కెట్ని సందర్శించి ఇక్కడ పరిస్థితి చెప్పడం వల్ల ఈరోజు నేను ఈ మార్కెట్ ఏ రకంగా ఉందో అని వెరిఫై చేయడం కోసం వచ్చానండి. ఈ తాటిపాక సెంటర్లో ఇది చాలా పెద్ద సెంటర్, అంటే వేల మంది ప్రతి నిత్యము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి వెళ్ళే మార్కెట్ ఇది. కాస్త మార్కెట్ మెయింటెనెన్స్లో కొద్ది ఇబ్బందులు కనిపించినవి. పర్టికులర్గా దీన్ని ఆక్షన్ వేయడం జరిగింది. వేలందారు కానీ పంచాయతీ కానీ కొద్దిగా నిర్లక్ష్యం అయితే కనిపించింది. ఇప్పుడే వాళ్ళందరికీ సూచన చేయడం జరిగింది. వెంటనే వీళ్ళంత తొందరలో ఇక్కడ కబేళా నడుపుతున్నారు, దాన్ని వీళ్ళంత ఊరికి దూరంగా ప్రత్యేకమైన ఏర్పాటు చేసి పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాము. అదేవిధంగా చికెన్ షాప్స్ కానీ మటన్ షాప్స్ కానీ ముఖ్యంగా చేపలు అమ్మే షెడ్ పాడైపోవడం, డ్రైనేజ్ సమస్య కొద్దిగా ఉండడం వల్ల అక్కడ పరిసరాలు ఏమాత్రం బాగాలేదు. అదేవిధంగా సందర్శకులకి పార్కింగ్ షెడ్ కూడా లేదు. వీటన్నిటి మీద వర్కౌట్ చేసి వీళ్ళంత తొందరలో ఈ మార్కెట్ని మంచి స్థితికి తీసుకురావడానికి ఇప్పుడే అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. గ్రామంలో తొందరలో ఒక మీటింగ్ వేసుకొని గ్రామ పెద్దలందరితో విషయాలను చర్చించిన తర్వాత ఏ రకంగా చేస్తే ఈ మార్కెట్ బెస్ట్గా అవుతుందనేది ఇమ్మీడియట్గా మేము కొన్ని రోజుల్లోనే దీన్ని మార్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులకు కానీ పంచాయతీ కార్యదర్శి వారు కానీ ముఖ్యంగా సర్పంచ్ గారికి కానీ అందరికీ తెలియచేశాను. ఎవరెవరు ఏ డ్యూటీ చేయాలనేది కూడా చేశాను. ఇంకా ఏంటంటే ఇక్కడ అనాథరైజ్డ్గా కూడా, అంటే ఏ రకమైన డాక్యుమెంట్స్ లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టేసి షాపులు నడుపుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పరిశీలించి వాళ్ళ డాక్యుమెంట్స్ యొక్క స్థితిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారు ఏ రకంగా అకామిడేట్ చేయాలి కూడా దాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా టౌన్లో మంచి ట్రాఫిక్ రద్దీ ఉండే ప్లేసెస్లో కొన్ని దుకాణాలు అనాథరైజ్డ్గా నడుస్తున్నాయి. వారందరినీ కూడా ఇక్కడికి ఒకసారి ఆల్రెడీ మార్చారు, బట్ మళ్ళీ కొంతమంది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ తాటిపాక సెంటర్లో ఈ ట్రాఫిక్ సమస్యను కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రత్నమాల, తాటిపాక సర్పంచ్. ఈ మార్కెట్ విషయంలో, షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో మాకు పూర్తిగా అవగాహన ఉంది. అయితే గత 3 సంవత్సరాలుగా కొంచెం పంచాయతీకి నిధులు లేకపోవడం, దీన్ని డెవలప్ చేయడానికి మాకు సరైన పరిస్థితులు అనుకూలించలేదు. దీన్ని మోడర్న్ మార్కెట్గా చేయాలనే ఉద్దేశం, సంకల్పం మాకు ఖచ్చితంగా ఉంది. ఈ అధికారులు డిపిఓ గారి సహకారంతో, మన ఎమ్మెల్యే గారు దేవా వరప్రసాద్ గారు సహకారంతో దీన్ని ఆధునికత చేయడానికి మేము పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ముందుగా ఉన్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.